సో బెస్ట్ పర్ఫార్మర్ ప్లాటినం లెవెల్లో. వెల్కమ్ టైగర్, మాధవజీతో మాట్లాడండి. కృష్ణ సార్ వెల్కమ్ లెజెండ్, అన్మ్యూట్ చేసుకోండి సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ మాది. ఏ కృష్ణ సార్, యూసీఏ బాగున్నారు. జయమాది చాలా బాగున్నారు. బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. బిగ్ క్లాప్స్ మీ అందరి కోసం. ఒకసారి బిగ్ క్లాప్స్ అండి సార్ కోసం. ఓ ప్లాటినం లెవెల్ లో 5 మెంబర్స్ వచ్చి వస్తారు. డైమండ్ వండర్ లో ఎంతమంది విన్నారు చెప్పు టైగర్, చెప్పు ఇంకా గురుజీకి. ఆరుగురు అండి గురుజీ. 6 మెంబర్స్ వచ్చేవారు. 2 ఉన్నాయి గురుజీ. 2 ఈ రోజు అయిపోతాయి గురుజీ. 2 ఈ రోజు అయిపోతాయి. అయిపోతాయి గురుజీ. సార్ బిగ్ క్లాప్. సూపర్ 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 ఎక్సలెంట్. మొన్న బండరాజు మోజీ వచ్చినప్పుడు మోజీ అప్పటికి సిల్వర్ లో ఉన్నాడు ఈయన. కేవలం గురుజీ వస్తున్నాడు అని చెప్పేసి ప్లాటినం ఫాస్ట్ గా ఫినిష్ చేసుకుని ఇద్దరిని కాంటెస్ట్ విన్నర్ చేయించాడు మోజీ. ఆ కాంటెస్ట్ లో ఇద్దరిని చేపించి ప్లాటినం ఆఫ్ చేసుకుని గురుజీ దగ్గర ప్లాటినం సెలబ్రేషన్ తీసుకుని స్పీచ్ కూడా మాట్లాడాడు. నేను నెక్స్ట్ గోల్డ్ తీసుకుని డైరెక్ట్ గా పెరలా అవుతానని చెప్పి అన్నాడు మోజీ. ఆ ఫంక్షన్ అవడంతోనే మళ్ళీ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి కంటిన్యూగా వర్క్ చేస్తూ మళ్ళీ అందరి లైన్ల కన్నా బెస్ట్ గా పర్ఫార్మ్ చేశాడు మోజీ సార్. సూపర్, గ్రేట్ సార్, గ్రేట్, వండర్ఫుల్ అనమాట. అందరిలా కాకుండా డిఫరెంట్ గా పర్ఫార్మ్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్ ప్రతి లెవెల్లో ఉండాలి. ఈ పర్ఫార్మెన్స్ ప్రతి లెవెల్లో ఉంటే ఈసారి ఇండియా లెవెల్లో మోజీ అంటే సార్ ఇప్పుడు షో కాంటెస్ట్ సిల్వర్ లెవెల్ లో షో చూపిస్తుంది. యాక్చువల్ గా ప్లాటినం అన్న అక్టోబర్ 19న అయ్యాడు మోజీ. కాంటెస్ట్ అక్టోబర్ 10న స్టార్ట్ అయింది మోజీ. అప్పుడు సిల్వర్ ఏ ఉంటుంది. సో ఈసారి నేషనల్ లెవెల్ ప్యానల్ లో సిల్వర్ లెవెల్ లో 100% ఇతని తరపు నుంచి చెప్తున్నాడు. నేను 50 మందిని కాంటెస్ట్ నుంచి చెప్తున్నాను, నేషనల్ లెవెల్ లో బెస్ట్ వస్తానని చెప్తున్నాడు మోజీ. టైగర్ గురుజీ కంప్లీట్ చెప్తాయి కదా. ఖచ్చితంగా మా గురుజీ. ఇప్పుడు 3వ తారీఖు ఏదైతే మీటింగ్ ఉందో మా గుంటూరులో, ఇద్దరు కాంటెస్ట్ లో విన్ అయ్యి ఖచ్చితంగా స్టేజ్ ఎక్కుతాం గురుజీ. గురుజీ అట్లానే ఈ కాంటెస్ట్ అయిపోయేలోపు 50 మందిని విన్ చేపిస్తారు గురుజీ. ఖచ్చితంగా చేపిస్తారు గురుజీ. మెంబర్స్ విన్నర్స్ అయిపోతున్నారు. ఎస్ గురుజీ. పాస్పోర్ట్ టు ప్యారడైజ్. ఎస్ మాది. అందరికి ప్యారడైజ్ పంపిస్తున్నాం. ఎస్ మాది. ఖచ్చితంగా మాది ఇప్పిస్తున్నాం. నేను ఏదైతే బ్యాంకాక్ లో ఎంజాయ్ చేసి వచ్చానో పోయిన కాంటెస్ట్ లో, ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఆ ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పిస్తాం. అది ఇది నా కమిట్మెంట్. గ్రేట్ గ్రేట్. ఇలానే ఎఫ్ఐ పెట్టండి. మన జూన్ లో మీతో పాటు మీ దగ్గరికి వచ్చాడు మాజీ. బ్యాంకాక్ లో జూన్ లో బ్యాంకాక్ లో మీ దగ్గరకు వచ్చి కమిట్మెంట్ ఇచ్చాడు మాజీ సార్. ఓకే సార్ అప్పటికే బ్యాంకాక్ విన్నర్ అయ్యి వచ్చాడు మాజీ. అంటే జాయిన్ అయినాక ఫాస్టెస్ట్ ప్లాటినం మాజీ. 1 year లో ప్లాటినం అయిపోయాడు. ఇప్పుడు గోల్డ్ కూడా దగ్గరలో ఉన్నాడు. మేబీ నాకు తెలిసి గోల్డ్ కూడా ఈ మంత్ లోనే కంప్లీట్ చేస్తాను మాజీ. 1 year లో సార్ 50 మెంబర్స్ పర్ఫెక్ట్ గా మీరు విన్నర్స్ చేపించారనుకుంటే మీకు గోల్డ్ షో చేయదు, ప్లాటినం షో చేయదు, ఏది షో చేయదు. సార్ గోల్డ్ కూడా షో చేయదు, అయితే పర్లేదు షో చేస్తుంది. ఓకేనా? కంటిన్యూ ఫోకస్ చేయించు. ఒకటే టార్గెట్ 11 చిన్న సంబ టీమ్ లో పర్ఫార్మర్ నువ్వు అలా పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకేనా? గ్రేట్ సార్. ఇలానే కంటిన్యూ ఎఫర్ట్ పెట్టండి, కంటిన్యూ ఫోకస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ టైగర్, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి